ఆచి చికెన్ మసాలా బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ సిలిండర్ అమ్ముతున్నట్టు గుట్టాగుట్టు రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పంజాగుట్ట శ్మశాన వాటికలో సిలిండర్ను నిల్వ చేసినట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్ ను 6,000కు అమ్ముతున్నారు ముఠా సభ్యులు. ఈ దందాకు పాల్పడుతున్న 10 మంది పైన కేసులు నమోదు చేసి 420 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మెట్రో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం బ్లాక్ దందాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇక 2 ఆటోలు, 2 బొలెరో, 1 ఓమ్ని, 2 డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సో ఈ రోజు మన టీం అప్రెంట్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192. గ్యాంగ్ నుండి 10% కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీం అప్రెంట్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ యాక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది శంషాబాద్ లో. వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది. వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్ లో ఉంది. సో మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ అమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. తర్వాత సెకండ్ యాక్యూజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ యాక్యూజ్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఫోర్త్ యాక్యూజ్ ఏ రామారావు, ఫిఫ్త్ లవ్ కుమార్, 6th మొహమ్మద్ షఫరుద్దీన్, 7th యాక్యూజ్ మొహమ్మద్ షఫరుద్దీన్, 7th యాక్యూజ్ మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, 8th యాక్యూజ్ మొహమ్మద్ బినాజ్ అన్సారీ, 9th రాజేష్ పాల్ అండ్ 10th పర్సన్ రామరాజ్ సింగ్. ఈ రామరాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్ గా ఈ మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ అమీర్ కి ఇచ్చారు. సార్ మేము బ్లాకెట్ మార్కెట్ చూడలేదు సార్, ఇది తప్పు సార్.